లోని మన చిత్రాడ బ్రిడ్జి దగ్గరలోని 8వ తారీఖుని ఒక గుర్తి తెలియనటువంటి మగ వ్యక్తి శవం ఏదైతే వాసంశెట్టి పెద్దిరాజు గారు వ్యవసాయ భూమిలోని రక్తపు మార్గంతో ఎవరో కొట్టి చంపినట్టుగా ఉన్నటువంటిది విఆర్ఓ గారు కామేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా 4 బృందాలు మణికుమార్ టౌన్ ఎస్ఐ గారు బృందం, అలాగే గొల్లపూర్ ఎస్ఐ గారు అలాగే పిఠాపురం ఎస్ఐ గారు అయినటువంటి జానీ భాష, అలాగే యూకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వెంకటేష్ గారిని ఒక బృందంగానే క్రైమ్ టీంని ఒక బృందంగా ఏర్పాటు చేసి త్వరితగతిలోని ఈ కేసుని ఎవరైతే హత్య చేశారో ఛేదించాలనేటువంటిది మా ఎస్పీ గారు ఆదేశానుసారం సాంకేతిక ఆధారాలతోటి సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను విచారించిన పిమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి, ఈ తిరుబండారాలు తయారు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈయన పేరు పాండే, తేని జిల్లాగా మాకు తమిళనాడు అనేటువంటిది తెలియడం జరిగింది. వీళ్ళకి ఈయనతో పాటుగా జంక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే మనస్వామి, అలాగే చనిపోయినటువంటి పాండే, అలాగే పౌల్ రాజుతో కలిసి లౌద్ ఫకియా అనేటువంటి వ్యక్తితోటి మన పిఠాపురంలోనే ఎక్కడైతే జగ్గై చెరువులోని పూచి ధనలక్ష్మి ఆమె భర్త వచ్చేటప్పటికి ఎవరైతే రామస్వామి అనేటువంటి వ్యక్తికి కాళ్ళు పనిచేయక డాబా మీద పడిపోయి నీరసంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాకి వీళ్ళందరూ కూడా రావటం, వీళ్ళందరికీ కూడా కొన్ని చెడు వ్యసనాలు ఉండటం వల్ల 6వ తారీఖున వచ్చి 6వ తారీఖు నైట్లో మన జగ్గై చెరువులో నుండి 7వ తారీఖుని ఈ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈ చెరువులోకి వెళ్ళి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ ధనలక్ష్మితో ఈ చనిపోయినటువంటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి గొడవతోటి వీళ్ళందరూ కలిసి ఈ పాండేని కొట్టి చంపేసినట్టుగా మా దర్యాప్తులో తేటతెల్లం అయింది. దానికి సంబంధించినటువంటిది సాక్ష్యాధారాల వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగానే ఉప్పాడ ఏరియాలోని ఒక అవుట్కట్స్లోని వీళ్ళందరూ కూడా ఉండే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి 21వ తారీఖుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసుకొని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి రిమాండ్ రిపోర్ట్ తోటి వాళ్ళ హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో మాకు తెలిసినటువంటిది ఏంటంటే చెడు వ్యసనాల వల్ల వీళ్ళందరూ కూడా తినుబండారాలు తయారు చేసేటువంటి వాళ్ళు, అంటే ఏది చిప్స్, ఏదైతే చెగోడీలు, జంతువులు తయారు చేయడానికి పని చేసుకునేటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవ పడటం వల్ల ఈ మటన్ జరిగినట్టుగా తేడా జరిగింది.